పోలింగ్కు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మరికొంత సమయం మాత్రమే ఎన్నికలకు సమయం మిగిలింది. ప్రచారం ఎలా సాగుతుంది? మీ అభ్యర్థులకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ ఎన్నికలు మొత్తం కూడా మోదీ గారి ఎన్నికలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఇవి మోదీ గారి ఎన్నికలు. మరి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని చెప్పి యావత్ దేశ ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటున్న తరుణంలో మరి నల్గొండ పార్లమెంటు మరియు భువనగిరి పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా విసుగు చెందినారు. మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మరి గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి కానీ నల్గొండలో నివసించట్లేదు. మరి గెలిచిన కొన్ని రోజుల్లోనే వీళ్ళకి అహం పెరిగిపోయిందన్న ఆలోచనతో కూడా ప్రజలు మొత్తం కూడా వీళ్ళు చెప్పిన ఉత్త అబద్ధాలే, వీరి హామీలు కూడా ఏవి నిర్వహించలేరు. మరి వాళ్ళ సాక్షాత్తు వారి ముఖ్యమంత్రి చెప్పిండు మరి లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా మరి ఇప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిన స్టేట్మెంట్ కూడా మనందరం కూడా చూసినాము. మరి వాళ్ళందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈరోజు నల్గొండ జిల్లా కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అభివృద్ధి చెందదని చెప్పి ఈరోజు నల్గొండ ప్రజానికం మొత్తం కూడా ఆలోచన ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, మరి నల్గొండని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కూడా మరి మోదీ గారిని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులందరినీ కూడా అంటే మోదీ గారే వారి అభ్యర్థి అన్నట్టుగా ప్రజల ఆలోచన ఉన్నది. కాబట్టి నల్గొండని ఖచ్చితంగా నల్గొండ సెగ్మెంట్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఉద్దండులు మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అంతా కూడా ఉద్దండులు మొత్తం కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. ఆ పార్టీని మీ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఈ నాయకులందరూ కూడా ఎక్స్పైరీ డేట్కి దగ్గరున్న నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం వీళ్ళు కమిషన్లు దన్నుకుంటున్నారు. ఏ రకంగా మిర్యాలగూడలో కానివ్వండి అంటే అనేక కుంభకోణాలు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా అర్థమైపోతున్నాయి. ఈరోజు రేపు సోషల్ మీడియా అన్ని ఇన్ఫర్మేషన్ అన్నది ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏమేం ఆలోచనలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా కేవలం వీళ్ళు ఒక కుటుంబ పరిపాలనతోని కుటుంబాలకు వాళ్ళకు ఉద్యోగాలు రావాలి తప్ప నల్గొండ ప్రజల పక్షాన కానీ నల్గొండ జిల్లా అభివృద్ధి మీద వీళ్ళకి ఎటువంటి ధ్యాస లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ప్రజలు కోరుకున్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ప్రజల నిర్ణయాన్ని ఆపలేరు. కాబట్టి కాంగ్రెస్ టైం ఇక అంతమైపోయింది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏం లేదు. మరి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. ఇప్పటికే మీరేమంటున్నారంటే విశ్వగురువుగా భారత్ ఎగరబోతోంది, మోడీ మూడోసారి ప్రధాని అవుతారని చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నల్గొండ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, యువతకు నిరుద్యోగం సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీ తరఫున కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఏం డెవలప్ చేశారు ఈ ప్రాంతాన్ని? ఇప్పటికే నల్గొండకు సంబంధించిన నల్గొండ జిల్లాలకు సంబంధించిన హైవేలన్నీ కూడా మరి నితిన్ గడ్కరీ గారు వారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి కేంద్ర మంత్రులు వారు మరి ఎక్కడ పోయినా కూడా సిగ్గు లేకుండా మరి ఈ జిల్లా మంత్రి పోయి వారేదో చేపించినట్టుగా చెప్పి చూపించి ఒక ప్రచారం చేసుకోవడం అన్నది సిగ్గుచేటు. మరి వారు చెప్పుకోవాలి మరి కాంగ్రెస్ గారు చేసింది మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి చేసిండు, ఇది భారతీయ జనతా పార్టీ చేసింది అని చెప్పి ఉంటే బాగుండేది. వాళ్ళు చెప్పించుకున్న ఆ రోజు కేటీఆర్ నల్గొండకు వచ్చి చెప్పిన పత్రం కూడా తర్వాత మీకు నేను ఇస్తాను, దాంట్లో మొత్తం అన్నీ కూడా కేంద్ర నిధులే ఉన్నాయి. మరి ఈరోజు వాళ్ళ దగ్గర ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఈరోజు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళు అభివృద్ధి ఏం చేయలేరు. మరి ఈరోజు కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. మరి నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది. మరి ఏదైతే మా ప్రధానమంత్రి మోదీ గారు ఏ రకమైన అభివృద్ధిని చేద్దామనుకుంటున్నారో ఒక అంత్యోదయ సిద్ధాంతంతో ఒక చిట్ట చివర పేదవాడికి ఈరోజు ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఏదైతే భారత ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన ఉన్నదో మరి దానికి అనుకూలంగా ఈరోజు ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. వారందరూ కూడా నల్గొండ అభ్యర్థిని మరియు భువనగిరి పార్లమెంట్లో 2 అభ్యర్థులను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటే నేరుగా సంక్షేమ పదాలన్నీ కూడా నేరుగా డైరెక్ట్గా కూడా నల్గొండకి వస్తాయి. మరి అభివృద్ధి జరుగుతుంది, నల్గొండ జిల్లా అభివృద్ధి జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి. యువతకు కూడా మొన్న కేంద్ర మంత్రి
కిరణ్ రిజిజు గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా శాంక్షన్ చేస్తాం ఇక్కడ అని చెప్పి వారు బహిరంగంగా నల్గొండ చౌరస్తాలోనే చెప్పడం జరిగింది. భారత్ ఇక విశ్వగురువుగా మారే ప్రయత్నంలో భాగంగా మోడీ మూడోసారి ఖచ్చితంగా ప్రధాని అవుతారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపును సాధ్యం చేసుకుంటారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఇక మోడీ పర్యటన కూడా నల్గొండ జిల్లాలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇక బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఇక 6 నుంచి జరగబోయేటువంటి నడ్డా, అమిత్ షా అదేవిధంగా మోడీ పర్యటనలు జిల్లాలో ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీ మరోసారి గెలుపు అంచుకు చేరుకోవడమే కాకుండా కాషాయ జెండా నల్గొండలో ఎగురుతుందని చెప్పి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.